అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఫార్మాలిటీకి మాత్రమే చెప్తున్నాను బాగున్నానని. ఫుల్ థ్రోట్ పెయిన్ అనమాట. అండ్ వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. ముందు మీకు ప్రీవియస్ వీడియోలో నేను దర్దోజీతో సన్నం లోడింగ్ ఎలా వేసుకోవాలి అండ్ దర్దోజీతో రౌండ్ సర్కిల్ ఎలా వేసుకోవాలి, లీఫ్ ఎలా వేసుకోవాలి అనేది క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు క్లియర్గా అర్థమైతే కనుక నాకు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఈ రోజు వరకు వచ్చేసరికి సీక్వెన్స్తో అయితే చేసుకుందామండి. సీక్వెన్స్ ఆర్ చిప్స్ ఏదైనా అనుకోవచ్చు మీరు, వాటితో చేసుకుందాము. యాక్చువల్గా అయితే మనం ఎప్పుడు గొలుసు కుట్టు ఎలా వేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. దీనికి వేరే కొత్త ప్రాసెస్ ఏమీ లేదు. అండ్ పూసలు మనం షుగర్ బీడ్స్ వేసుకుంటాం కదా, సేమ్ అవే అనమాట. చక్కగా సేమ్ షుగర్ బీడ్స్ ఎట్లా వేసుకుంటామో అలా వేసేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే ఈ వర్క్ అంటే నా దగ్గర కరెక్ట్ చిప్స్ అయితే లేవన్నమాట. ఉన్న వాటితోనే యూజ్ చేస్తున్నాను. అదే కొంచెం పెద్ద ఉంటే గనక జర్రు ఉంటుంది చూసారా, అట్లా కనిపిస్తుంది అనమాట. కానీ మన దగ్గర పెద్దవి లేవు, ఇంకా చిన్న వాటితోనే చేస్తున్నానండి. మీరు షుగర్ బీడ్స్ ఏవైతే ఉంటాయో వాటితోనే చెయ్యండి. అది వాటితో ఎలా చేస్తామో చిప్స్తో కూడా అట్లనే చేస్తామన్నమాట. చిప్స్ ఆర్ సీక్వెన్స్ ఏదైనా కానీ. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం అయితే సీక్వెన్స్ అయితే వాడడం తగ్గిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ సెల్ఫ్ కలర్ సీక్వెన్సెస్ అని, తర్వాత సెల్ఫ్ కలర్ షుగర్ బీడ్స్ లాంటివని ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూజ్ చేస్తున్నారనమాట. అందుకే నేనైతే అసలు ఫస్ట్ చెప్పకూడదని అనుకున్నాను. లేదు మనం చెప్పాల్సింది చెప్పేయాలి కదా అని అయితే చెప్పేస్తున్నాను అనమాట. సీక్వెన్స్తో మీకు లైన్ అనేది ఇలా ఉంటుందండి. సేమ్ ఇలానే మీరు ఎక్కడైతే డిజైన్ గీసుకుంటారో ఆ డిజైన్ మీద వేసుకుంటూ వెళ్ళిపోతే ఆ డిజైన్ అనేది మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు కొమ్మకి వేసుకున్నారనుకోండి, ఆ కొమ్మ షేప్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మనం డిజైన్ షేప్ని బట్టి ఈ వర్క్ కూడా సేమ్ అలానే మారిపోతూ ఉంటుందండి. అంటే కొంచెం బీడ్స్ కన్నా ఇది కొంచెం బ్రాడ్గా అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎవరు అంత ప్రిఫర్ చేయట్లేదు. సీక్వెన్స్ వర్క్కి మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తున్నారు. సర్కిల్ ఆర్ సంథింగ్ ఫ్లవర్కి కానీ అట్లా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ సీక్వెన్స్ లైన్ అయితే సేమ్ షుగర్ బీడ్స్ ఎట్లా వేసుకుంటామో అలానే వేసుకోవాలండి. అగైన్ మీరు ఇంట్లో ట్రై చేసినప్పుడు కూడా నేను ఎట్లా చెప్తున్నానో అట్లానే ప్రాక్టీస్ అవ్వండి. ఎందుకంటే నేను ఇప్పుడు సర్కిల్ చెప్పాను కదా, ఆ సర్కిల్ ఎందుకులే మనకి స్ట్రైట్ లైన్ వేసేసాం కదా, మనకు వచ్చేసింది కదా అని మాత్రం అనుకోవద్దండి. రౌండ్ సర్కిల్ ఎందుకు చెప్తున్నానంటే మనకి చెయ్యి తిరగడం కోసమని నేను రౌండ్ సర్కిల్ అనేది చెప్తున్నానండి. ఈ సీక్వెన్స్ వర్క్ మనకి ఏంటంటే మంచి షైనింగ్ లుక్ అనమాట. చూడండి, కొంచెం నేను వీడియో తీయడం నేను ఒక లైట్ పెట్టి తీశాను. ఆ లైటింగ్కి చూడండి ఎంత దగదగా మెరిసిపోతూ ఉంది కదా. ఈ సీక్వెన్స్ వర్క్ వల్ల కొంచెం అట్లా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అది ఇలాంటి మల్టీ షేడింగ్ కలర్స్ అయితేనే మెరుస్తూ ఉంటాయండి. లేదనుకోండి కొన్ని సీక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే ఆ షైనింగ్ ఏమి ఉండవు అనమాట. ఒకటే కలర్ ఇట్లా మల్టిపుల్ కలర్స్ ఉండకుండా సింగిల్ కలర్లా ఉంటాయి అన్నమాట. అట్లా ఉన్నవైతే పెద్దగా షైనింగ్ ఇవ్వవు, నార్మల్గా అయితే ఉంటాయి. కానీ ఈ మధ్య అయితే చాలామంది వాడుతున్నారండి. ఈ సర్కిల్ చెప్పడం కారణం చెప్పాను కదా. అండ్ ఇంకా బార్డర్ దగ్గర కట్ వర్క్ చేసుకుంటున్నారు కదా, అట్లా కట్ వర్క్ చేసినప్పుడు కూడా ఈ సీక్వెన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మీరు ఒకవేళ శారీకి వేసుకున్నారనుకోండి, శారీకి ఇలా ఇప్పుడు చూడండి దారబంధానికి ఇలా పువ్వులు వంకీలు పెట్టి పెడతాం కదా, అట్లే ఇప్పుడు అన్నీ కూడా శారీస్ అన్నీ కూడా కట్ వర్క్ కింద వస్తున్నాయి కదండి. బ్లౌజ్కి కూడా కట్ వర్క్ వస్తుంది కదా. మనం అలా శారీకి వేసుకుంటే చాలా బాగుంటుంది. శారీకి కాంట్రాస్ట్గా బ్లౌజ్ మీద కూడా నడుం దగ్గర లేదంటే భుజాలు హ్యాండ్స్ ఇంకా నెక్కి వేసుకుంటే చాలా అందంగా అయితే ఉంటాయి అన్నమాట. అందుకని సర్కిల్ అనేది చెప్పాను, ఎందుకంటే మనకి చెయ్యి తిరగాలి, అందుకోసమని నేను ఈ సర్కిల్ అనేది చెప్పాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక మోడల్ అండి. ఇప్పుడు 2 మోడల్స్ చెప్పాను కదా, సీక్వెన్సెస్లో 2 మోడల్స్ ఎలా వేసుకోవాలనేది క్లియర్గా చెప్పాను కదా. ఇక్కడ ఇంకొక విషయం అండి, చూడండి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో ఎక్కడి నుంచి ఎండ్ చేసామో కూడా తెలియకుండా అయితే వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే వర్క్ అట్లా వేసుకుంటేనే మనకి అంటే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అని అనుకుంటారనమాట. యాక్చువల్లీ కొంతమంది వర్క్ని చూసి కూడా మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారండి.
అందుకని ఏంటంటే కొంచెం బాగా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏంటి ముడి పైకి ఉండిపోయింది, ఏంటి ముడి పక్కకి వెళ్ళింది ఏంటి అట్లా జడ్జ్ చేస్తూ ఉంటారు. మనం వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి అని అంటే జాగ్రత్తగా చూసి దాన్ని ముడి కనిపించకుండా వచ్చేలా చేసుకోవాలి. నేను ఆ రౌండ్ సర్కిల్ కొంచెం జూమ్ అవుట్ చేసి మీరు చూడండి. నేను చాలా క్లియర్గా చెప్పాను, ఒకసారి చూడండి మీకే అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి థర్డ్ వన్. ఈ మూడోది ఎలా ఉంటుందంటే ఫస్ట్ దానికి దీనికి చాలా ఆపోజిట్ అనమాట. ఫస్ట్ది ఏంటంటే ఒకదానిపైన ఒకటి ఎక్కేసింది, అది ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి వస్తుంది. ఇది ఎట్లా కుట్టుకోవాలంటే స్టార్టింగ్ మనం ఫస్ట్ మనకి చిప్స్లో హోల్ ఉంది కదండి, ఆ హోల్కి మనం గొలుసు వేసి మళ్ళీ అక్కడ నుంచి పక్కనే అంటే ఒకటి కుట్టేసుకోవాలన్నమాట పూర్తిగా. ఒకదాన్ని ఫస్ట్ దారం తీసి మధ్యలో ఎక్కడైతే హోల్ ఉందో అక్కడ మళ్ళీ మనం పిన్ చేసి తర్వాత మళ్ళీ ఆ చిప్ బయట కూడా మనం గొలుసు అనేది లాక్కుని మళ్ళీ తర్వాత ఇంకొకటి సెకండ్ వన్ అంటే రెండో చిప్ ఏదైతే ఉందో అది దగ్గరకు తీసుకుని మళ్ళీ మనం గొలుసు కుట్టు ఎట్లా వేసుకుంటామో అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. ఆ కన్నాల దగ్గర అంతా కూడా మనం గొలుసు కుట్టు వచ్చేటట్టు వేసుకుని వెళ్ళిపోతే మనకి వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. కన్నం దగ్గర మనకు ఒక గొలుసు రావాలి, మళ్ళీ బయట ఒక గొలుసు రావాలి, అంటే ఆ చిప్ బయట ఒక గొలుసు రావాలి, మళ్ళీ కన్నం దగ్గర ఒక గొలుసు రావాలి, మళ్ళీ చిప్ బయట ఇంకొక గొలుసు రావాలి. ఈ వర్క్ ఏంటంటే మనకి సీక్వెన్స్లో ఫ్లాట్ వర్క్ అని అనొచ్చు. ఫ్లాట్గా అయితే ఉందన్నమాట. ముందుది ప్రీవియస్కి దీనికి ఏంటంటే ప్రీవియస్ది మాత్రం అంటే మీకు ఇందాక చెప్పిన దానికి దీనికి తేడా ఏంటంటే అది ఒకదాని మీద ఒకటి ఎక్కేసి ముద్ద కింద ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట, ముద్ద వర్క్ కింద కనిపిస్తుంది. ఇది మాత్రం కొంచెం పల్చగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. అంతే దానికి దీనికి డిఫరెన్స్. కానీ దాని లుక్ వేరు, దీని లుక్ వేరండి, ఖచ్చితంగా సపరేట్ అనమాట. దీని లుక్ దాని లుక్ కూడా. అండ్ ఈ వర్క్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి. ఈ ఫోర్త్ వన్ వచ్చేసరికి సేమ్ థర్డ్ వన్ ఎలా చేసుకున్నామో ఫోర్త్ వన్ కూడా అలానే, కానీ బీడ్స్ మాత్రం యూజ్ చేసామన్నమాట. అంతే అండి. అంటే ఇది ఇంకొక లుక్ కనిపిస్తుంది కదా చూడండి, మీకు నాలుగు వేరియేషన్స్ కింద కనిపిస్తున్నాయి. సర్కిల్ అండ్ ఫస్ట్ది ఒకటే, కానీ సర్కిల్ చుట్టడం వల్ల వేరేగా కనిపిస్తుంది అంతే. ఈ 4 కూడా 4 రకాలండి. మీరు కరెక్ట్గా కూర్చొని నేర్చుకుంటే మీకు ఈజీగా ఒక రోజులో వచ్చేస్తాయి. ఒక రోజు ఇన్ ద సెన్స్ మీరు ఒక 3 గంటలు కూర్చుంటే అంటే మంచిగా ప్రాక్టీస్ అవుతుందని నేను చెప్తున్నాను. 3 గంటలు కూర్చోవాలా అని మాత్రం అనుకోకండి, మంచిగా ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది అనమాట. దానివల్ల నేను అందుకనే ఒక 3 hours అని చెప్పాను. దర్దోజీ వర్క్ కూడా నేర్చుకోండి, చాలా క్లాసీ లుక్, హెవీ మంచి లుక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇదిగోండి ఈ రోజు వర్క్ అయితే మనది ఇదనమాట. క్లాస్ 13 అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. కాబట్టి మరి మీరు ఏం చేయాలి, చక్కగా మంచిగా ప్రాక్టీస్ అవ్వాలి. మీరు ప్రాక్టీస్ అయితే మీకు మంచిగా వస్తుంది. మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చు. బయటకి ఇచ్చి వేలు తగలు వేసుకునే పని లేకుండా చక్కగా నేర్చుకోండి. ఇప్పుడు మీరు కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన పాత వాళ్ళు షేర్ కూడా చేయండి, ఎందుకంటే అవసరమైన వాళ్ళకి యూజ్ అవుతుంది. నా వాయిస్ కొంచెం అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.